ఈరోజు డే 4. సో మనం అలిపి వెళ్ళబోతున్నాం. అలిపిలో బోటింగ్ ఉంటుంది, బ్యాక్ వాటర్స్. ఆ బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్తున్నాం. నాకు కొంచెం నీరసంగా ఉంది ఈరోజు. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఇతని బర్త్డే, మై జాన్స్ బర్త్డే ఈరోజు. అక్కడ సెలబ్రేట్ చేద్దాం, అక్కడికి వెళ్ళాక సెలబ్రేట్ చేద్దాం. ఆ బోట్ లో ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు కూడా. ప్రస్తుతానికి మన కార్ అయితే ఆగాము. అక్కడ జ్యూస్ తాగి ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. అప్రాక్సిమేట్లీ ఇంకా 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మొనార్ నుంచి చెక్అవుట్ అయిపోయి ప్రెసెంట్ అలిపి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్ ఎక్కుదాము. ఆ బోట్లో ఎలా ఉంటుంది, రూమ్స్ ఎంత అనేది చూపిస్తాను. చూసారా మన పక్కన వాటర్, ఈ రోడ్డు పక్కన మొత్తం వాటరే ఉంటాయి. చూద్దాం. మొత్తానికి మనం అలిపి వచ్చేసాము. సో ఇక్కడ కనపడుతుంది ఇది ఒక బోట్, మొత్తం ఇవన్నీ బ్యాక్ వాటర్స్. సో మనం నెక్స్ట్ 24 అవర్స్ ఇలాంటి బోట్లో ఉండాలి. మన బోట్ ఇంకా ఎక్కడుందో తెలియదు. ఒకసారి మన బోట్ దగ్గరికి వెళ్దాం. సో ఇప్పుడే కారు దిగా ఉందాం. సో మన లగేజ్ అయితే ఇది లగేజ్, మనం ఎక్కడికి వెళ్ళిన లగేజ్ అయితే పైన ప్యాక్ చేస్తున్నాం. సో ప్రెసెంట్ ఇక్కడైతే స్టే నైట్ 24 అవర్స్ ఇందులోనే స్టే చేయాలి. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో మాతో పాటు వచ్చిన వాళ్ళు ప్రెసెంట్ ఆ బోట్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిపోయారు. 24 అవర్స్ మనం ఈ బోట్లో ఉంటాం. ఇదే మన బోట్. సో ఈ బోట్లో మరి ఎక్కడికి వెళ్తాం ఏంటి, మన రావడి ఏంటి, మన ఎంజాయ్మెంట్ ఏంటి అనేది మొత్తం చేద్దాం. మనం అయితే ఫైనల్ గా అలిపి అయితే వచ్చేసాము. అలిపిలో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న బోట్ ఉంది కదా, ఆ బోట్ లో మనం 24 అవర్స్ అయితే జర్నీ చేయాలి. అండ్ స్టే కూడా రేపు ఈవినింగ్ వరకు కూడా ఇదే బోట్ లో చేయాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నారు. టైం వచ్చి 4:30 PM అవుతుంది. రేపటి వరకు మరి ఎలా గడుస్తుందో, బోట్ ఎక్కడ మునుగుతుందో ఎక్కడ తేలుతుందో మరి అయితే తెలీదు. మీరు కూడా వెయిట్ చేసి చూడండి. సో మనం అయితే ఇప్పుడు బోట్లోకి ఎంట్రీ అవుతున్నాము. సో నెక్స్ట్ 24 అవర్స్ మనం ఈ బోట్లోనే సర్వ్ చేయాలి. ఈ బోట్ మొత్తం ఎంత బ్యాక్ వాటర్స్, మరి ఎక్కడ దాకా తీసుకెళ్తారో తెలియదు. అక్కడ దాకా తీసుకెళ్ళి నైట్ అంతా ఒక దగ్గర పెట్టేసి స్టే చేస్తారనమాట. సో మనమైతే ఈ బోట్లో ఎంజాయ్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. ఇది మొత్తం ఇచ్చారు. సరే చూపించి ఏసీస్ అండ్ డైనింగ్ టేబుల్ విత్ బనానాస్ అండ్ టీవీ అండ్ పదొచ్చారు అలా. మన బోట్ ఎలా ఉంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళైతే చూద్దాము. లెట్స్ చెక్ ద రూమ్స్. కమ్ విత్ మీ. ఇది వచ్చి ఒక రూమ్ అన్నమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము. Wow, it's a flower decoration with rosary decoration with that. Okay, it's very good. And AC and fan and lights also available. Then another room we will show, please. This is a brush అది చేసుకుంటాం కదా, అది. అండ్ ఇది కూడా రూమ్ మంచిగానే ఉంది. ఇది కూడా సేమ్ అట్లాగే డెకరేషన్ చేసినారు. నెక్స్ట్ ఇంకొక రూమ్ ఉంది. ఇది బాగుంది. ఇది కొంచెం స్పెషల్ గా ఉందన్నమాట. ఇది లవ్ సింబల్, మెడమెక్స్ సోపులు అన్ని వేసి రెడీ చేశారు దీన్ని. నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఉంది, చూద్దాము. ఇదైతే లాక్ చేసి ఉంది. ప్రెసెంట్ లాక్ చేద్దాము. లాక్ తీసే ఈ రూమ్ ముందుగా 4 ఇది ఎక్స్ట్రా అన్నమాట. ఇది కిచెన్, అది కిచెన్, ఇది కిచెన్ అన్నమాట. ఇది కిచెన్. మన కోసం ఒక రెసిపీస్ అయితే రెడీ చేస్తున్నారు. వెల్కమ్ కి. సో దెన్ రా లోపలికి. అవుట్ సైడ్ అది మ్యాటర్. అదండి మరి ఎలా ఉందో నాకు మీరే చెప్పండి. నువ్వు ఎలా ఎందుకు డెకరేట్ చేయించామంటే 2 days onwards జాన్స్ బర్త్డే కదా, సో అందుకని చెప్పేసి ఇలా డెకరేట్ చేయించాను నేను. ఎలా ఉందో చెప్పండి, మర్చిపోకండి. మనం బోట్లోకి వచ్చేసాం. సో బోట్లోకి వచ్చేసి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాము, చెక్ ఇన్ ఇచ్చేసాము. మనకైతే రూమ్స్ అలాట్ చేశారు. మన రూమ్ అయితే ఇప్పుడు చూపించాం కదా, అదే మన రూము. సో ఈ బోట్లో మనం ఏం చేస్తాము, మనం ఎట్లా ఎంజాయ్ చేస్తాము, ఎక్కడెక్కడికి వెళ్తాము అనేది చూపిస్తాను, చూడండి. వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చారు. సో
సో టేస్ట్ చేసాము, వెరైటీగా ఉన్నాయి. దాని పేరు అయితే నాకు తెలీదు, బట్ ఆరెంజ్ ఫ్లేవర్ లో అయితే ఉన్నాయి. స్టార్ట్ అయిపోయింది మనకి. చూడండి వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో. మనకి డిష్ అయితే వచ్చింది అనమాట. డిష్ లో ఏమేమి ఇచ్చారు చూపిస్తాను చూడండి ఒకసారి. సాంబార్ అండ్ ఇట్స్ వెజ్ ఫ్రై అనమాట. అది ఇక్కడ కేరళ స్పెషల్. అండ్ ఒక సలాడ్, కర్డ్, ఫిష్ ఫ్రై, రైస్, ఇంకోటి ఫిష్ ఫ్రై అండ్ రైస్. సో ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ ఇది. సో దీని కింద నుంచి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ వేరే బోట్లో వేరే వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ చాలా రకాల బోట్లు అయితే ఉన్నాయి, ఒక్కోటి ఒక్కో రకం ఉంది. సో ఎంత బ్యాక్ వాటర్స్ అనమాట. పక్కన ఇల్లులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాము. అవతల వైపు కూడా చాలా బోట్లు ఉన్నాయి. ఈ బ్యాక్ వాటర్స్ పక్కనే మళ్ళీ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇక ఒక్కో పడవ ఒక్కో రకంగా ఉందన్నమాట. చిన్న పడవలు ఉన్నాయి, పెద్ద పడవలు ఉన్నాయి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. మరి అవుతుంది ఎప్పుడు అవుతుందో తెలియదు. మాకు అక్కడ చర్చి కూడా చూడండి, చర్చి పల్లె ఉంది రోడ్డు ఈ వాటర్స్ పక్కన. అటు ఇటు వాటర్ పక్కన ఇల్లులు. ఇది ఒక బోటు. ఈ బోట్ ఇది ఒక రకమైన బోట్ అనమాట. ఇది మరి ఇది ఎన్ని రూమ్స్ ఉంటాయో తెలీదు. ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి, ఒక్కో బోట్ ఒక్కో రకం అనమాట. సో ఇలా ఎంత దూరం వెళ్తే ఎక్కడి నుంచి ఉన్నాయో తెలియదు, వాటర్ ఏడదాకా వెళ్తాయి కూడా తెలియదు. తనకి మన బోట్ అయితే ఇక్కడ కడుతున్నారు. రేపు మార్నింగ్ వరకు బోట్ ఇక్కడ స్టే ఉంటుందట. ఇక్కడే ఉంటుంది బోటు. ఈ బోట్లోనే మనకు తిండి, సంసారం, గింసారం అంతా రేపు మార్నింగ్ వరకు ఇక్కడే ఉండాలి మనం. సో మన బోట్ అయితే పిస్తాని సైడ్కి వచ్చాగింది. మన ముందు ఇంకో బోట్ ఉంది. ఈ సైడ్ నుంచి ఒక చిన్న దారి ఉంది. దీని నుంచి బయటకు వెళ్తాం. ఇప్పుడు అలా సైడ్ సీయింగ్ చేసేద్దాం. లొకేషన్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది మ్యాటర్. మన బోట్ సైడ్కి పెట్టారు. ఇది అసలు ఘోరంగా పొడుగుంది ఈ బోటు. సో సైడ్కి పెట్టారు ప్రజెంట్. బయటికి వెళ్ళి ఒకసారి ఈ సైడ్ సీయింగ్ మొత్తం చూసేద్దాం. గాయస్ మేము ఇప్పుడైతే బోట్ నుంచి అయితే బయటకు వచ్చామన్నమాట. ఎందుకంటే డ్రైవర్ కూడా కొంచెం రెస్ట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తాం అనుకుంటున్నారా? ఈ ఊరి పేరు వచ్చేసి అలిప్పి. అలిప్పిలో ఇప్పటి వరకు బోట్ రైడ్ అయితే చేసాము. మనకి మధ్యాహ్నం ఫుడ్ లంచ్ కూడా కంప్లీట్ అయింది, కానీ మనం అయితే మధ్యాహ్నం చేయలేదు. ఇందాక ఈవినింగ్ 5:30కి చేసాము. అండ్ ఇప్పుడు అతను పకోడీలా స్నాక్స్ ఏవో తెచ్చారు, అది కూడా కంప్లీట్ చేసాము. అండ్ ఒక చాయ్ కూడా ఇచ్చారు. ఒకసారి చూడండి వెహికల్స్ ఎలా ఎక్కిపోయినా చూడండి ఎలా వెళ్తున్నాయో. వన్ వే అనమాట. ఇంక ఇక్కడ ఏముండదు, అటు వాటర్ ఇటు వాటర్, మధ్యలో ఒక వే అంతే. సరే మరి మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక లొకేషన్ చూసాము అలా సైడ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు. ఈ లొకేషన్ అయితే పీక్స్ ఉంది చూడండి. చుట్టూ వరి చేలే, మనకు కనపడే చుట్టూ వరి చేలే. ఈ వరి చేల ఇదంతా వరి పండిస్తారనుకుంటా. ఇదంతా వరి తోట, వరి చేను. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ చూడండి. ఇక్కడ హౌస్ చూడండి. ఇలాంటి హౌస్ డ్రీమ్ హౌస్ అనమాట నాది. ఎన్ని అయ్యే పనులు కాదులే. దూరంలో చర్చ్ కూడా కనపడుతుంది, బాగుంది ఆ చర్చ్ చూడడానికి. అది అలా సైడ్ వాకింగ్కి వచ్చాము. చాలా దూరం అయింది, వచ్చి మినిమం 1 కిలోమీటర్ దాకా వచ్చి ఉంటాం. ఇప్పుడు కొంచెం ముందు దాకా వెళ్ళి ఎవరు ఉంటాయో చూసుకొని రిటర్న్ అయిపోదాం. వీళ్ళు ఇల్లులు అయితే భలే ఉన్నాయి చూడండి. ఇటువైపు వాటర్, ఇటువైపు ఇల్లులు, వాటర్ పక్కనే ఇల్లులు. వీళ్ళు ఏం కావాలన్నా చిన్న చిన్న బోట్లు వేసుకొని పోతారు. ఎక్కడికన్నా ఏమైనా సామాన్లు సరుకులు తెచ్చుకోవాలనుకున్నా. ఇంటికి ఒక బోట్ ఉంది. ఇక వీళ్ళు ఇల్లు చూడండి భలే ఉన్నాయి అసలు. ఇల్లులు కేరళ స్టైల్ ఇల్లులు. ఇలాంటి ఇల్లు కట్టాలనిపిస్తుంది. నైట్ టైం మనకి ఇచ్చిన బోట్ వ్యూ అయితే ఇలా ఉంది. అది మ్యాటర్. ఇప్పుడే కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. క్యాండిల్ డిన్నర్ ఉండిపోయింది. వైట్ షర్ట్స్ కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని ఫుడ్ కొడతాం. ఓకే, మన ఫుడ్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ సర్వ్ చేస్తున్నారు, పెడుతున్నారు. సో మనం డ్రెస్ చేంజ్ చేసుకొచ్చి ఫుడ్ అయితే లైన్ చేద్దాం. తర్వాత చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం, అది కూడా కానిచ్చేద్దాం.
ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట. నేను లేచేసరికి ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది. నేను ఇంట్లో ఉన్నానేమో అనుకున్నాను, కానీ నేను చూడండి ఎక్కడున్నానో లేచేసరికి మొత్తం రివర్లో ఉన్నాను. నేను ఆ విషయం మర్చిపోయాను. మొత్తం ఈ రివర్లోనే మనం బోటింగ్ చేస్తూ ఉన్నాము ఇప్పటికీ కూడా. ఇంకొక 1 అవర్లో అయితే మనం దించేస్తారు. నెక్స్ట్ పాయింట్ మనం వెళ్ళబోయేది బీచ్కి. మన రూమ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే మనం చెక్అవుట్ చేస్తున్నాం. నైట్ అంతా దీంట్లోనే స్టే. ఇక్కడ వీళ్ళ ఇల్లు చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అసలుకి ఈ వాటర్, ఇదంతా వాటర్. ఇక్కడ బోట్ నడుస్తుంది, బ్యాక్ వాటర్స్. ఈ బ్యాక్ వాటర్స్ పక్కనే వీళ్ళ ఇల్లులు అనమాట. వీళ్ళు ఇక్కడే సంసారం. ఇలాగ ఇంటికి ఒక బైక్ ఉన్నట్టు ఇంటికి ఒక బోట్ ఉంటుంది. ఏమైనా కావాలనుకుంటే ఆ బోట్ వేసుకొని వెళ్ళి సెంటర్ ఉంటుంది అనమాట. సెంటర్లోకి వెళ్ళి కొనుక్కొని అదే బోట్ వేసుకొని వస్తారు. మీకు చూపిస్తాను. ఇదే బోట్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే బోటు. అలాంటి చిన్న చిన్న బోట్లు ప్రతి ఒక్క ఇంటికి ఉంటాయి. వాళ్ళు వెళ్ళి ప్రతిదీ ఏం కావాలితే అది కొనుక్కొని వస్తారు. వాళ్ళ ఇల్లు అనమాట. ఇవి చూడండి పక్కనే ఉన్నాయి, ఈ వాటర్ పక్కనే. మనకి ఎంత వర్షం వచ్చినా ఎంత ఈ వాటర్ మాత్రం ఇక్కడ వరకే వస్తాయట, పై వాటికి పోవాట. ఇదిగోండి ఇదే బోట్. ఇలాంటి బోట్లో వాళ్ళు వేసుకొని వెళ్తారు. వేసుకొని వెళ్ళి ఏం కావాల్సి అవి తీసుకొని మళ్ళీ వచ్చేస్తారు. చూడండి మాకు ముందు ఇంకో బోటు, దానికి ముందు ఇంకో బోట్ వెళ్తుంది. సో మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి ఎవరైతే స్నానం చేస్తున్నారు ఇక్కడే. మార్నింగ్ లేగానే గుడ్ మార్నింగ్ టీ ఇచ్చారు, బాగుంది. టీ తాగుతూ వ్యూ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగుంది. సూపర్, ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్. Здравствуйте, Рамбро. Где свекинь сватри смотри. Здравствуйте. ఇక్కడ కమల పూలు ఉన్నాయి, మొత్తం పింక్ కలర్లో ఉన్నాయి. అంత ఆ పక్క నుంచి వెళ్తే కోసుకుందాం అనుకున్నాం, కానీ అటువైపు కొంచెం ఏమంటారు చెట్లు గిట్లు అన్నీ పడేసి ఉన్నాయి, పడిపోయి ఉన్నాయి. అందుకట వెళ్ళాట. వ్యూ అయితే బాగుంది, పీస్ఫుల్గా ఉంది. ఈ జర్నీ వస్తే నెక్స్ట్ లెవెల్ పీస్ఫుల్గా ఉంది. అసలు వేరే లెవెల్. సో నైట్ వచ్చి ఇక్కడ చూసి వెళ్ళిపోవటం కంటే నైట్ వచ్చి ఈ రూమ్లో స్టే చేసి నైట్ ఉండి ఈ బోట్ ఎక్స్పీరియన్స్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్. వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది ఈ బోట్లో ఉంటే. ఈ బోట్లో వాళ్ళు మొత్తం తిప్పి చూపించి ఆ మధ్యలో వదిలేసి అక్కడంతా సీనరీస్ అన్ని క్యాప్చర్ చేసి ఆ పక్కన ఉన్న వ్యూస్ అన్ని క్యాప్చర్ చేస్తుంటే అసలు భలే ఉంది. పీస్ఫుల్గా కిటికీ పక్కన కూర్చొని చూస్తూ ఉంటే ఆ ఫీలింగే వెరీ హై ఉంది. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయాలి అలిపి వచ్చి అనుకుంటే ఇలా బోట్ తీసుకొని ఎక్స్పీరియన్స్ చేయండి. నార్మల్గా చిన్న బోట్లు తీసుకొని ఒక రౌండ్ వేసేసి ఇంకంటే వచ్చి స్టే చేసి రిలాక్స్ అయ్యి టిఫిన్ కాంప్లిమెంటరీ వీళ్ళే ఉంటుంది 3 పూట్ల. బాగుంటుంది, పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వేరే ప్రపంచంలోకి వెళ్ళి సాంగ్స్ కూడా ఉంటాయి, పెట్టుకుని డ్యాన్స్ కూడా తీయచ్చు. ఇంకా మార్నింగ్ పూట మేము బ్రష్ చాయ్ అయితే తాగేసాం కదా. ఇప్పుడైతే మనం టిఫిన్ అయితే తిందాము. సో ఇక్కడైతే ఇడ్లీ పెట్టారు. టిఫిన్ చేసేసి నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే చెప్తాను. ఈ రూమ్లో స్టే చేసేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాము. ఆఫ్టర్ 12 అవర్స్ నైట్ వచ్చాము. నిన్న ఆఫ్టర్నూన్ వచ్చాము 12 తర్వాత. ఇప్పుడు 9కి చెక్అవుట్ చేస్తున్నాము. మనకి అలిపి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. నార్మల్ బోట్ తీసుకుంటే ఒక 1 అవర్ 2 అవర్స్లో వాడు తిప్పేస్తాడు అయిపోతుంది. ఇదైతే నైట్ స్టే ఉంటుంది, ఫుడ్ కాంప్లిమెంటరీ ఉంటుంది, నైట్ లైఫ్ ఎలా ఉంటుంది మొత్తం ఇందులోనే ఎంజాయ్ చేయొచ్చు. మనకి హోమ్ థియేటర్ స్పీకర్స్ అన్ని గట్టిగా ఇచ్చాడు. సో ఈ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఎప్పుడైనా అలిపి వచ్చినప్పుడు ఇలాంటి బోట్లు బుక్ చేసుకొని నైట్ స్టే చేసి నైట్ లైఫ్ కూడా చూడండి. చేస్తున్నాము, వీళ్ళు చెక్ ఇన్ చేస్తాను. నేను చెప్పాను కదా బోట్ ఇలాంటివి తీసుకోండి. ఇక్కడ రూమ్స్ లెక్క ఉంటాయి అనమాట, ఎంజాయ్ చేయొచ్చు. పైన స్టే ఉంటుంది. ఒక్క రోజు మొత్తం ట్రిప్ ఘోరంగా ఎంజాయ్ చేయొచ్చు. మాదైతే ట్రిప్ అయితే అయిపోయింది. సో మన లగేజ్ అయితే బయటికి ప్యాక్ చేస్తే బయటికి వాళ్ళే దించుతున్నారు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ ఎక్కడికి వెళ్తాం అనేది మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. నిన్నటి నుంచి ఈ రోజు వరకు అల్పి అయితే క్లోజ్ అయిపోయింది. ఇది అల్పి చర్చ్.
సో ఇదనమాట. ఇక చాలా రకాల బోట్లు ఉంటాయి. ఒకే రూమ్ కావాలి ఒక రూమ్, 2 రూమ్ కలితే 2 రూమ్లు, 3 రూమ్ కలితే 3 రూమ్లు అట్లా. సో మన ట్రిప్ అయితే ఇప్పుడు ఈ బోట్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఫైనల్లీ మనం చెక్అవుట్ అది చేస్తున్నాము. మనం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. అంకుల్జీ బాయ్. ఓకే, మనం ఫైనల్లీ చెక్అవుట్ చేస్తున్నాము. ఇది మన బోట్. ఈ రోజుతో ఈ బోట్ ప్రయాణం అయితే సాగింది. సో నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ అప్డేట్ ఇస్తా. లైన్లో ఉండండి. బయటకైతే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది, నైట్ ఇక్కడ నుంచే మనం వెళ్ళాము మన క్యాబ్ దిగి. సో మళ్ళీ ఎక్కడికే వచ్చింది. ఇక్కడ అన్ని షాపింగ్స్ అవి ఉంటాయి, మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. చిన్న క్యాంటీన్ కూడా ఉంటుంది, డ్రింక్స్ వాటర్ బాల్స్ ఏమైనా కావాలంటే. సో మన క్యాబ్ అయితే అక్కడ ఉంది. సో ఇప్పుడు క్యాబ్ ఎక్కేద్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు చెప్తారు.